మైక్ కొందామని కోటికి వచ్చాం. పెద్ద స్టోరీ జరిగింది. ఆ స్టోరీ అంతా కూర్చొని వ్లాగ్ లో చెప్తా. క్యా పడితే యూపీఎస్సీ ఐఏఎస్ నా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ నేనేమో డిగ్రీ కూడా కష్టాల మీద కంప్లీట్ చేశాను. మన కాలేజ్ లో బస్ స్టాండ్ దగ్గర అక్కడికి కూర్చుంటారన్న మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, అరే మీకే రే ఐఏఎస్ చదువుతున్నాడంట, మీరు బాగుపడండి, ఇట్లాంటి వాళ్ళు నాశనం చేయకండి అని వంశీ చెప్తున్నాడు. వంశీ ఫ్రెండ్స్ అందరూ ఎదవాలంట. వీడే ఎదవ అనుకున్నా, వీడికన్నా ఎదవాలా మీరందరూ? ముందు కనిపిస్తున్నా ఢిల్లీ చూడు. కనిపిస్తుంది థియేటర్ అన్నమాట. థియేటర్ అంటే యాక్టింగ్ వర్క్ షాప్స్ అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఎవరైతే బేసిక్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఏం తెలియదు కదా అన్న, కెమెరా ఎలా ఫేస్ చేయాలి, యాక్టింగ్ ఎలాగా, వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే యాక్టింగ్ అంతా నేర్పిస్తారు. డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకుండా ఎలా? దిస్ ఈస్ తెలుగు లలిత కళా తోరణం. ఆ నంది చూడండి, నాకు వరంగల్ ఫీల్స్ వస్తున్నాయి. వరంగల్ అదొక టెంపుల్కి వెళ్ళాను. అదొక టెంపుల్ ఏంటి, 1000 పిల్లర్స్ టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకుంటా చూసాను. మీరు అంటే మీకు రిఫరెన్స్, మీరు వెళ్ళిన వాళ్ళు మన వర్షం సినిమా ఉంది కదా, సినిమాలో కూడా చూడొచ్చు. వర్షం సాక్షిగా అక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు తడవను, వర్షం పడకు ప్లీజ్, ఇంటికి వెళ్ళేంత వరకు అలాగా. అది ఓపెన్ థియేటర్. ఓపెన్ థియేటర్ అంటే ఓపెన్ స్టేజ్ అన్న, అంటే కెపాసిటీ చాలా ఎక్కువ మంది చేయొచ్చు. అండ్ ఇది ఇక్కడ మొత్తం కూర్చోవచ్చు, జనాలు కూర్చొని ఇక్కడ చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్ కిరీటి రాజ్ మూసి, మనోడు ఆర్ట్ డైరెక్టర్, చాలా సినిమాలకు చేశాడు. చూసే ఉంటారు ఎక్కడో చోట. మన సినిమా కూడా చేశాడు మనోడు. జస్ట్ నార్మల్ గా అలా చూద్దామని వచ్చి. రీసెంట్ గా బండి సరోజ్ కుమార్ అనే ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో మనోడు మెయిన్ లీడ్ చేశాడు, అంటే మెయిన్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అది స్టేడియం. ఇక్కడ కూర్చొని చూస్తారన్న, ఇక్కడ కూర్చొని అక్కడ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తారు. మధ్యలో స్పేస్ అంతా. చలో ఒక రోజు దీని మీద ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే నేను బయలుదేరుతున్నాను. సో ఒక రోజు వచ్చి డీటెయిల్ గా ఏదన్నా ప్లే ఉన్నప్పుడు, ప్లే వాళ్ళ ప్రాక్టీస్ సెక్షన్ ఉన్నప్పుడు వచ్చి మొత్తం వీడియో చేద్దాం. చలో అయితే ఇంటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం. సో వర్షం ఎక్కువైపోయింది, దాంట్లో ఆగి నేను ఎగ్ పఫ్, చికెన్ పఫ్. అసలు చికెన్ పఫ్ లో ఏముంటుందో తెలుసా? ఎగ్ పఫ్ లో ఎక్కువ ఉంది. చికెన్ పఫ్ లో చికెన్ ఉంది. ఏదో చికెన్ ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని వాడు చూసుకుంటూ తింటున్నాడు. బాగున్నా సారీ, నీ గడ్డం తీసేస్తే బాగున్నాను. ఎవరైనా కమెంట్ పెట్టండి. సో మైక్ కొన్న సందర్భంలో నోట్ తీపి చేసుకుందాం, గులాబ్ జామున్ చేసుకున్నావా? షుగర్స్ తిన్నాను. వాడు తినాడంట, కొనలేండి, రెండు నేనే తినేస్తాను. నేను తిన్నాను. వీడియో ఆఫ్ చేయండి ఒకసారి. ఆఫ్ అందా? నేను జిమ్కి వెళ్ళాను, కానీ ఈరోజు సందర్భం కాబట్టి తినేస్తున్నాను. జామున్ బా సాఫ్ట్ గా, మెత్తగా, స్వీట్ గా. త్వరగా వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళి ఏం చేస్తామన్నా? ఇది ఎలా ఉందో చెప్పురా. అంత వద్దు, బాగుంది. స్వీట్ గా ఉంది కానీ ఎక్కువ స్వీట్నెస్ లేదు. అంటే చేసి అది తాగకూడదు అన్న, అలా బాగా. వర్షం కూడా తగ్గింది, ఇది తినేస్తే ఇంటికి. నో షుగర్ డైట్, నో షుగర్ డైట్. అలాగే దాచుకొని తినాలి. నో షుగర్ డైట్. షుగర్ డైట్ అయితే నా అలాగే ధైర్యంగా. నాకు చీట్ డే, ఆయన తినేసాడు. నాకు చీట్ డే. ఆయనే తిన్నాడు, నాకు సంబంధం లేదు. లాస్ట్ లక్కీ డ్రాప్ నుంచి నాకు వాటర్ తెలుస్తుంది తెలుసా?
ఇది 4వ బాటిల్ 5వ బాటిల్ కొనుక్కుంటున్నాం తాగేస్తున్నాం. ఇంటికాడ ఉండి ఇంట్లో మా అమ్మ వాటర్ తాగమంటే బయట నీళ్ళు అయిపోయింది. కాదు, ఈ బాటిల్ అన్ని దాచుకుంటున్నాడు ఎందుకు? నేను ఒకటి దాచుకున్నాడు, ఇప్పుడు రెండో అది దాచుకుంటున్నాడు. దేనికి ఆ బాటిల్ ఏం చేసుకుంటాడు? ఎక్కడన్నా చలివేంద్రం కనిపిస్తే వర్షాకాలంలో చలివేంద్రం పట్టుకుని పెట్టుకుంటాం. వర్షం తగ్గింది, మనం బయలుదేరడం. ఇంటికి వెళ్ళిపోయి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం మళ్ళీ అక్కడ ఆకపోతే. రోడ్డు మీద పోయేట్లు అంటే పోయేట అంటారు కదా, రాసే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. అక్కడ చూసారా, కీప్ డిస్టెన్స్ ఈఎంఐ పెండింగ్ అంట. మీకు మంచి మంచి కవుల కన్నా ఆటో వెనకాల రాసే కవులు ఎక్కువైపోయారు తెలుసా హైదరాబాద్ లో. వాళ్ళు టాలెంటెడ్ రా, మామూలు టాలెంటెడ్ కాదు. ఏమంటారు, ఇంతకు ముందు కూడా చూశాను, బడికి వెళ్తే 1 2 3, నా బండి ఎక్కితే 1 4 3 అంట. ఆటో డ్రైవర్ మామూలు కూడా కాదు. ఇంకొకటి ఉంది, స్కూల్కి వెళ్ళిన ప్రతి అమ్మాయి పతివ్రత కాదు, స్కూల్కి వెళ్ళిన ప్రతి అమ్మాయి చదువుకున్నది కాదు, ఆటో నరికి ప్రతి ఒక్కడు బేవర్తుడు కాదు అని చెప్పి కూడా ఒకటి చూశాను. నిజంగానే ఉంది. మొన్న చూసి ఒక ఫోటో తీసుకొని వేరే అన్నయ్యకి పంపించాను. పైన హాట్ షాప్ వేసాడు మారో. హాయ్ గాయ్స్ టేబుల్ జరిగిపోయింది. సోఫా చేర్పిస్తావు, అన్ని చేర్పించావు. రెడీ, రోలింగ్. సోఫా దోసేవారా? హాయ్ గాయ్స్, ట్రై చేయండి. సరే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ భువనగిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఏం వ్లాగ్ ఇది? ఎన్నో వ్లాగ్ ఇది? ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తే అన్నో వ్లాగ్ అట్లే లేదు. మనం సరేలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇది బెటర్, న్యూ వ్లాగ్. ఓకే. సో యాక్చువల్ గా ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, నిన్నటి ప్లాన్స్ ఏంటంటే నేను అయిపోయింది, కాకపోతే ఈ రోజు స్టార్ట్ చేసాం ఆ ప్లాన్. ఓకేలే, యాక్చువల్ గా అయితే నిన్న జరిగిన దానికి ఇంట్రో మేము షూట్ చేయలేదు. సో ఇంట్రో, అన్బాక్సింగ్, రేంజ్ టెస్ట్ ఈరోజు చేస్తున్నాం అనమాట. నిన్న బాబు అలిసిపోయి వెళ్ళిపోయాడు. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న మా ప్రోగ్రామ్, నిన్న మార్నింగ్ ఒక వెబ్ సిరీస్ ఓపెనింగ్ ఉంది. సో ఫిల్మ్ నగర్ టెంపుల్ కి వెళ్ళి వెంకటేశ్వర గుడిలో ఓపెనింగ్ చేసుకొని పూజ, అక్కడి నుంచి బయలుదేరి కోటికి వెళ్ళి మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మైక్ కొనాలని ఆశ. కొనేసాం. కానీ నాకేంటంటే, మన జోబిలోంచి డబ్బులు పెట్టి మైక్ కొనకూడదు అని చెప్పి ఛానల్లోంచి వచ్చిన డబ్బులతో నే కొనాలని వెయిట్ చేశా. సో మనం ఛానల్ స్టార్ట్ చేసి ఒక 4-5 months అయింది రెగ్యులర్ గా షార్ట్స్ చేయడం మొదలెట్టి. సో ఫైనల్లీ డబ్బులు వచ్చి ఆ డబ్బులతో ఈ మైక్ కొన్నాం అనమాట. ఈ మైక్ నేను చాలా బడ్జెట్ లో కొన్నాను. ఎంత బడ్జెట్ లో కొన్నాను, ఎలా కొన్నాను అనేది లాస్ట్ లో చెప్తా. సో దీని గురించి బయలుదేరినప్పుడు ఏమేమి అయ్యో అవన్నీ నేను మీకు చిన్న చిన్న వీడియోస్ గానీ చిన్న గ్లిమ్స్ గానీ వేస్తాను. సో ఫైనల్లీ ఇప్పుడు ఏం మైక్ కొన్నామంటే, హోలీ ల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్. సో మనం వీడియో కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవే మైక్స్ చాలా మంది క్రియేటర్స్ దగ్గర చూసాం. కాకపోతే దీనికన్నా నెక్స్ట్ అడ్వాన్స్ మోడల్ కూడా వచ్చాయి. M2S అని ఒకటి వచ్చింది. కాకపోతే అదేదో ఒకటి ఉంటుంది కదా, మనం ఒకటి కొనాలనుకున్నాడు అదే కొనాలి. సో నేను ఇదే కొనాలనుకున్నా, ఇదే కొనేసా. ఇదే బాగుంది అనిపించింది నాకు. సో దీని అన్బాక్సింగ్ చేద్దాం. కానీ ఒక స్పెషల్ మూమెంట్ అనిపించింది తెలుసా అన్నది నాకు ఉన్నప్పుడు. అంటే అందరూ యూట్యూబ్ బ్లాగ్ చేసే వాళ్ళందరూ ఏదో ఒక కొనుక్కొని ఏదో స్పెషల్ గా చూపిస్తారు కదా. ఈ రోజు నేను హెడ్ ఫోన్స్ కొన్నా, ఈ రోజు నేను మైక్ కొన్నా, ఇదే అని చెప్తారు కదా. నాకు ఈ రోజు అనిపించింది, మనం కొనేది ఒక చిన్న మైకే గానీ డబ్బులు ఓన్ గా జనరేట్ అయ్యి ఆ డబ్బులు తీసుకెళ్లి కోటి వెళ్ళి అక్కడ చూసుకొని డబ్బులు బేరం ఆడుకొని కొంటాం కదా, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. యాక్చువల్ గా దీని కాస్ట్ ఆన్లైన్ లో 17,800 ఉంది. అంటే ఒక్కొక్క అమెజాన్ లో 22,000 నుంచి 17,500 వరకు ఉంది. దీని మీద ఎంఆర్పి అసలు ఏం కనపడట్లేదు నాకు. ఇక్కడ యాక్చువల్లీ నేను చూసాను. పీకేసి ఇచ్చాడేమో. పీకేసి చెప్తాడు.
16,300 ఎంత ఉంది అన్న. అట్లా అమెజాన్ ఇంకా ఎక్కువ ఉంది. 22,000 అమెజాన్ లో 22,000 నుంచి అంతే. ఒక డీలర్ ప్రైస్ ఒకటి ఉంటుంది కదా, 17,500 ఉంది ఒక డీలర్ ప్రైస్. అది ఓన్లీ సి టైప్ కూడా ఉంది, కానీ ఇప్పుడు సి టైప్ దొరకట్లేదు. ఇది ఫుల్ కాంబో. దీనిలో లైట్నింగ్ కేబుల్, సి టైప్, కెమెరా అటాచ్మెంట్ కూడా వస్తుంది అనమాట. ఏమేమి ఇస్తాడో చూద్దాం. ప్రస్తుతానికి ఫోనే కదా, సి టైప్ తో చేద్దాం, బడ్జెట్ లో అయిపోద్ది అనుకున్నా కానీ సి టైప్ దొరకట్లా. ఓ 3 months నుంచి నేను ఆన్లైన్ లో వెయిట్ చేస్తున్నాను, డబ్బులు లేవు. కాట్ లిస్ట్ లో పెట్టి యాడ్ చేసుకుని అమెజాన్ లో వెయిట్ చేస్తున్నా, వస్తుందేమో కొందామని. అది రావట్లేదు. ఈ లోపు యూట్యూబ్ ఫస్ట్ చెక్ వచ్చింది. రాగానంటే చెప్పా కదా, నా ప్లాన్ ఏంటంటే మన చేతిలోంచి డబ్బులు పెట్టి ఒకటి కొండం మొదలెట్టాం అనుకో, మనకేమైంది, అరే ఇంత ఖర్చు పెడుతున్నాం, కంటెంట్ ఏమో వెళ్ళట్లేదు, వ్యూస్ రావట్లేదు, డబ్బులు రావట్లేదు, ఈ ఫీలింగ్ తో సగం మంది ఆపేస్తారు. కంటెంట్ మేకింగ్ ఆపేయడానికి సగం రీజన్ అవి, డబ్బులు పెడతారు, ఎదురు రావు. సో నేను ఫిక్స్ అయ్యాను. రీల్ స్టార్ట్ చేసి 153 వీడియోస్ పెట్టామన్నా. అంటే 5 months కాన్స్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉన్నాం, డైలీ ఒక వీడియో. దాని వల్లే ఈ మైక్ కొనగలిగాం. 3 months కే మాది మానిటైజేషన్ అయిపోయింది, ఫస్ట్ చెక్ వచ్చేసింది. కానీ దాని మానిటైజేషన్ ప్రాసెస్ చేయడానికి, అకౌంట్ యాడ్ చేయడానికి మాకు తెలియక, అది ఎలా చేసుకోవాలో అందరినీ కనుక్కొని, ఆ ప్రాసెస్ యూట్యూబ్ లో వెతుక్కొని, వాళ్ళని అడిగి, అంటే వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టాలెంట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ టాలెంటెడ్ పీపుల్ కదా. సో మాకు 2 months ప్రాసెస్ పట్టింది, ఇదంతా డీకోడ్ చేసి ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసు. యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో డబ్బులు తీసుకోవడం ఎలాగని కష్టపడి రీసెర్చ్ 2 months రీసెర్చ్ చేసి ఫైనల్లీ ఫస్ట్ చెక్ తీసేసుకున్నాం. ఆ ఫస్ట్ చెక్ తో ఇది కొనేసాం. సో ఇదైతే ఆన్లైన్ లో మినిమం 17,500 ఉంది. నేను దీన్ని తక్కువకే కొన్నాను. తక్కువకి ఎలా కొన్నాను అని చెప్పే లోపు ఆయన లింక్ చేస్తాడు, కోటిలో కొన్నావు అని. అది చెప్తా మిగతా డీటెయిల్స్. సో అన్బాక్సింగ్ వెళ్ళిపోదాం. ఎస్, ఎక్కడైతే ఎక్కడ ఇది ఓకే. సో ఓపెన్ చేద్దాం. జస్ట్ లేపడానికి ఇలా ఉంది కదరా, ఇలా పులి చేయడానికి ఈజీగా. వద్దాం. కార్డ్ ఇచ్చాడు, ఇది వీఆర్ హియర్ ఫర్ యూ ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అంట. ఇవి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడండి. మన మ్యాగ్నెట్ ఉంది కదా, మ్యాగ్నెట్ గా తీసుకోవడం స్టిక్కర్స్. ఓకే. సో బ్లాక్, వైట్, కొన్ని ఎమోజీస్. ఈ ఎమోజీస్ లో నాకు ఈ స్మైల్ ఎమోజీ సూట్ అవుద్ది. నాకు నీకు నాకు స్పెట్స్, నేను అదే అనుకున్నా, ఈ స్పెట్స్. ఎందుకంటే షో ఆఫ్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, సోకులు ఎక్కువ. వాడికి ఇది సూట్ అవుద్ది, నాకు ఈ స్మైల్ సూట్ అవుద్ది. అవి కూడా సేమే, ఇవి కలర్ఫుల్ అన్నమాట. ఇక్కడ నాకు స్మైల్ ఏదో, ఇది చిన్న బుగ్గలు వచ్చి ఎర్రపొక్కిన ఇది, నాకు ఈ అద్దాలు వేసుకున్న బిల్డప్ ఇడికి బుగ్గలు, చిన్న బుగ్గలు. ఇంకేం ఉన్నాయి ఇందులో చూద్దాం. తర్వాత ఇంకొక కార్డ్ ఏదో ఇచ్చారు, మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఇదేంటి, ఇవి కూడా మాన్యువల్సే, మన అంత చదువుతారా? అయిపోయింది. రోబోలో రజనీకాంత్ చిట్టి. సో ఈ కవర్ లో ఇవి ఉన్నాయండి. ఈ ప్రస్తుతానికి బాక్స్ కవర్ ఇది పెట్టి. సో యాక్చువల్గా నేను అక్కడ కొన్నప్పుడు ఓపెన్ చేసాం టెస్ట్ చేయడానికి, మళ్ళీ మీకోసం అలాగే ఉంచి నేను ఏ షూట్లకు వాడకుండా అన్బాక్సింగ్ వీడియోలో చేస్తున్నా. ఇప్పుడు పసుపు రాసి గుడి తీసుకెళ్లి ఫైనల్లీ ఇది బాక్స్ ఇలా ఉంటది. దీంతో పాటు ఇంకొక 2 ఇచ్చాడు. ఇది సి టైప్ కనెక్షన్ చేసేది. ఇది లైట్నింగ్ కేబుల్, మనకి ఇది అవసరం లేదు ఎందుకంటే మన ఐఫోన్ కూడా సి టైపే. సో దీంట్లో లైట్నింగ్ కేబుల్ పాత ఐఫోన్ ఉంటుంది కదా, ఓకే ఓకే, అది మనకు అవసరం లేదు, మన దగ్గర లేదు, సి టైపే ఉంది మన దగ్గర. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది రిసీవర్, కెమెరా రిసీవర్. చెప్పాను కదా సి టైప్ కాదు, మనం ఫుల్ కిట్ కొన్నాం. సో ఇది కెమెరా రిసీవర్. ఇది కూడా మనకు ప్రస్తుతానికి అవసరం లేదు, అలా ఉంచేద్దాం. ఫైనలీ మన మైక్స్. నాకు దాని గురించి అంత నాలెడ్జ్ లేదు, అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఏదో నాకు ఉన్నట్టు. సో ఏం లేదండి, సింపుల్. నీ ఫోన్ ఇరా, ఇది తీసి ఫోన్ కి ఇలా కనెక్ట్ చేసి మైక్
ఏమైతున్నారు సరే కంగారు పడు. ఫోన్ సో దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉందండి, ఇది మ్యాగ్నెట్, ఇది మైక్. అలా మైక్ ఇలా పెట్టేసుకొని మ్యాగ్నెట్ ఇలా అతికిచ్చేసుకుంటే అయిపోయింది. ఇలా మాట్లాడేసేయచ్చు. వదిలే ఆ ఫోన్ కి కనెక్ట్ చేద్దాం. సో ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. మ్యాగ్నెట్ ఇందాక స్టిక్కర్స్ చూపించా కదా, ఒకవేళ మనకి ఈ కంపెనీ లోగో వద్దనుకుంటే దీని మీద స్టిక్కర్స్ అతికించుకోవచ్చు. మ్యాగ్నెట్ లోపల పెట్టేసి మైక్ లోపల పెట్టేసి మ్యాగ్నెట్ ఇలా అతికిచ్చేసుకుంటే ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఇది చౌక్ పెట్టు. ఏంట్రా అది మ్యాగ్నెట్ కదా అనుకుంటది లేదని చూసాను. అంటుకుంటది. హలో హలో ఇంకా కనెక్ట్ చేయలేదు మనం. సో ఇది దీనిలో ఉండేవి. అసలు ఇంకేం వచ్చాయి చూద్దాం. సో ఇది కిట్ 40 hours బ్యాటరీ అంట. నాకు నచ్చింది. నచ్చిందంట. ఓకే, నాకు నచ్చింది. చాలా మంది యూట్యూబర్స్ దగ్గర చూసాను, కొనుక్కోవాలనుకున్నాం, కొనేసాం. ఫైనల్లీ కొన్నాం, అది హైలైట్. తీసుకోండి. సో ఇది అలా పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకేమున్నాయి దీనికి. ఇప్పుడు ఆడియో ఎలా ఉంది, ఐఫోన్ లో ఇంకొకటి ఏంటంటే అండి, iPhone 16 సిరీస్ లో ఆడియో రికార్డులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియోకి వెళ్తే ఇన్ఫినిట్ ఆడియో, సినిమా ఆడియో, స్టూడియో ఆడియో, అలా ఆడియోస్ ఉన్నాయి. సో మా ఆడియో ఎందుకు అంత క్వాలిటీ ఉంటుంది అంటే మేము ఆడియో ఇన్ఫినిట్ పెడతాం. ఇప్పుడు వరకు ఇన్ఫినిట్ ఆడియో ఉంది. ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేసే ముందు మీకు ఆపి నార్మల్ ఆడియో ఎలా ఉంది, దీంతో పెడితే ఆడియో ఎలా ఉంది, అది కూడా డిఫరెన్స్ చూపిస్తారు. సో ఈ బాక్స్ లో ఇంకేమున్నాయి చూసేద్దాం. ఏంట్రా ఇది సంచి ఇచ్చాడు. ఉండరా, పెద్ద సంచి నాకు, చిన్న సంచి నీకు, 2 సంచులు షేర్ చేసి. ఇది నాకు, అది నీకు. చేయకూడదు అలా ఏం లేదు, టచ్ చేయకూడదు అంటే. సో దీంట్లో ఇంకేం వచ్చాయి, ఇదేదో ఒకటి వచ్చింది, అన్ని ఓపెన్ చేసి చూద్దాం. మరి చించాల్సిందేనా ఇది? ఒకసారి చూద్దాం. అదేరా మైక్ ముందు డిస్టర్బెన్స్ రాకుండా పెట్టాడు. సర్లే ఒకటికి ఓపెన్ రావట్లేదు. ఇది కెమెరా కనెక్ట్ చేసుకునేది ఉంది కదండి బాక్స్ లో, దీనికి కేబుల్ కెమెరా కనెక్ట్ చేసేదానికి. ఇది కేబుల్. అదే మైక్ కి ఒకవేళ నాయిస్ మరీ గోల ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు ఓకే దీన్ని వేసేస్తే నాయిస్ కంట్రోల్ చేస్తుంది. ఇలా ఇలా వేసేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. అంతే. కానీ ఇలా వేయలేదు. వేసి చూద్దాం. దానికేనా లేకపోతే దానికే? పెద్ద మైక్స్ కి ఇంకా పెద్దది వస్తుంది, దీనికి ఇది ఇచ్చారు. అయ్యొద్దులేండి అలా చూపించండి సార్. వేసి చూద్దారా? వి పెయిడ్ నో, వి ఓన్లీ పెయిడ్. మనం కష్టపడి సంపాదించాం. సో అదన్నమాట మ్యాటర్. సో ఇది కూడా అదే, 2 ఇచ్చాడు, 2 మైకులకి 2 ఇచ్చాడు. తర్వాత క్లిప్స్ ఉన్నాయి. సో ఇది క్లిప్స్. ఇది కూడా ఏంటంటే ఇన్ కేస్ మనం ఇలా క్లిప్ చేసుకుంటే ఎక్కడన్నా మ్యాగ్నెట్ ఇలా డైరెక్ట్ గా అతికిచ్చేసుకోవచ్చు. సో ఇలా ఒక క్లిప్ ఆప్షన్ ఇచ్చాడు, బాగుంది. నెక్స్ట్ ఇది కూడా 2 ఇచ్చాడు, 2 మైక్స్ దూరట్లేదు. తర్వాత పెట్టడానికి ట్రై చేద్దాం. అంటే కొత్తది కదా, కొంచెం సారీ. ఆంధ్ర అర్థమవుతుందా? ఆంధ్ర స్లాంగ్. గోదావరి చేస్తా. గోదావరి గట్టు మీద రామచిలకవి. ఇంకా గోదావరి అంటే అది గోదావరి పాటలు వస్తాయా? సో ఇంతే అండి, సింపుల్. మా వాడికి పెట్టడం రాలేదు. ఇలా పెట్టేసుకుంటే ఎంత నాయిస్ రోడ్డు ఉన్నా డిస్టర్బెన్స్ రాదు అనమాట. ఇదేదో పురుగు ఉన్నట్టుంది, పురుగు. ఎవడన్నా వచ్చి చిన్న పురుగు కొట్టాడు అనుకో, మైక్ బోత్. సో ఇది సెటప్ అయిపోయింది. ఇంకా ఉన్నాయా? సో ఇంకేం వచ్చాయంటే
దీన్ని కొనడానికి వెళ్ళేటప్పుడు ఆ, దారిలో అంతా బాగానే ఉంది, హెల్మెట్ ఉంది నా దగ్గర, బండికి ఆర్సీ ఉంది, లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా వెళ్తుంటే సార్ ఏం చేశారంటే అలా పోలీసులు పట్టుకుంటుంటే ఇలా పక్క నుంచి వెళ్ళకుండా ఇలా వెళ్ళారు, హెల్మెట్ ఉన్నా కూడా. అంటే హెల్మెట్ ఉంది, బండికి ఉంది. ఇది యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఓకే, ఇంకొక ఇది లాస్ట్ ఉంది, ఫినిష్ చేస్తే స్టోరీ చెప్పి పోలీసులు ఇక్కడ ఉంటే అందరూ అలా కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే సార్ మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా హెల్మెట్ దానికి తగిలిచ్చి పోలీసులు ఎదురుగా అలా తగిలిచ్చి పక్క నుంచి వెళ్ళారు. సార్ ఎస్ఐ గారు వచ్చి పక్క తీరా అన్నారు. సార్ పక్క తీబే, ఓకే సార్ అని పక్కన ఆపాము. ఆపిన తర్వాత ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటిది? రబ్బర్. ఓకే. ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో తర్వాత అర్థం కాలేదు. తర్వాత కొంతమంది వచ్చి సార్ మీ షార్ట్స్ చూస్తాను, ఒరే మేము ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు వచ్చి మాట్లాడి నిన్ను మమ్మల్ని కలిపి కొడేస్తారా బాబు, వెళ్ళిపోరా బాబు అంటే, లేదండి ఒక ఫోటో అంటే ఓ ఫోటో తీసాను ఏంటోటి. పోలీసుడు అలా చూస్తున్నాడు. ఓకే అయిపోయాం, ఇక్కడ గట్టి చాలా నష్టాలు. ఇంకా అయిపోయాం, ఇంక బండి ఎవరో అనుకున్నాం. తర్వాత బండి ఓపెన్ చేస్తే కొన్ని ఫైన్స్ ఉన్నాయి. అది నేను పెట్టినవి కాదు, మా వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ పెట్టేసినాయి. కట్టాం, ఫైనల్ గా ఒక చిన్న అమౌంట్ కట్టేసేసి వచ్చేసాం. అది కూడా వీడియో మీకు పెడతాను, కొన్ని తీసాము క్లిప్స్ పెడతాను. వెళ్ళాము, షాప్స్ తిరిగాము, తిరిగి ఒక 2-3 గల్లీలో కన్ఫ్యూజ్ అయిపోయి బేరాలాడి, బేరం అంటారు కదా, అంతే. బేరాలాడి భలే ఉందిరా. ఓ చైన్ లాగా ఉంది ఇది, ఉమ్, ఇలా ఉంది అనమాట. సో ఇలా మళ్ళీ వేసేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా వెనక ఆప్షన్ చాలా బాగా ఇచ్చాడు. ఓహో, ఇవి కూడా బ్యాగ్ మ్యాగ్నెట్స్. దీన్ని ఒకవేళ మనం బిల్డప్ గా వేసుకోవాలనుకుంటే ఈ మ్యాగ్నెట్ పీకేసి దీనికి అతికించుకొని ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట, చైన్ లాగా. అసలు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 ఆప్షన్లు బాగున్నాయి. బేసిక్ గా బాగా ఇచ్చాడు కదా. ఇదా సో ఇది పడిపోకుండా, మైక్ పడిపోకుండా మ్యాగ్నెట్ పెట్టేసేసి ఈ పోచ్ కూడా బాగా ఇచ్చాడు యాక్చువల్లీ. సో స్టైల్ గా కూడా ఉంది ఇది. దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నాకు సరిపోయింది. వాళ్ళందరూ చూస్తున్నారు, ఇది బాగుంది, స్టైల్ గా ఉంది. సో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి రీల్స్ దొలగొడేస్తాం. దొలగొడేయడం అంటే వాయిస్ క్లారిటీ మామూలుగా ఉండదు. ముందు టైంకి రమ్మనండి, రెగ్యులర్ గా రమ్మనండి వంశీకి. రెగ్యులర్ గా చేస్తాం వ్లాగ్స్ కూడా చేస్తున్నాం, స్టార్ట్ చేసాం. మాకు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఎలా మాట్లాడాలి, ఎలాగా ఇంటరాక్ట్ అవ్వాలి తెలియట్లేదు. ముందు ఇంకా బాగా నేర్చుకొని ఇంకా బాగా మాట్లాడేసి ఇంప్రెస్ చేసేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేసి ఇంకా చెప్పు, నువ్వు ఏదో ఫ్లోలో ఉన్నావు, ఏదో చేసేసి మొత్తం వ్లాగ్ ఓపెన్ చేస్తే అబ్బా వచ్చారా ఇద్దరు భలే మాట్లాడతారా, మీ స్ట్రెస్ మొత్తం పోయేటట్టు మాట్లాడేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఓకే ఒక నిమిషం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం, పోలీసులు అయిపోయారు. తర్వాత షాపులు తిరిగేసాం. ఒక నిమిషం బాగుంది ఇది ఆప్షన్ కదా. మనం ఇప్పుడు చైన్ పెట్టుకుందాం, మామూలు మ్యాగ్నెట్ పెట్టుకుందాం. మనం ఫస్ట్ కనెక్ట్ చేద్దాం, కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడదాం. అక్కడి నుంచి మళ్ళీ బండి తీసుకొని పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ చూసుకోవాలి కదరా అంటారేమో, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకొని ఆన్ ద వే వచ్చేటప్పుడు నాంపల్లి పక్కన లలిత కళాతోరణం అనే ఒక ప్లేస్ ఉంది, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ కల్చరల్ వాటికి సంబంధించింది. తెలంగాణ వాళ్ళు ఒక కాలేజ్ అన్నమాట, తెలంగాణ కాలేజ్ బాగా ప్రోత్సహిస్తారు. ఆ కాలేజ్ లోకి వెళ్ళాము. ఎందుకంటే నేను అక్కడ థియేటర్స్ చేశా, యాక్టింగ్ వర్క్ షాప్స్ కానీ యాక్టింగ్ థియేటర్స్ కానీ ఎలా చేయాలి అని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు ఒక పాత్ చూపిస్తారు అనమాట వాళ్ళు. మనం డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టి యాక్టింగ్ నేర్చుకుని థియేటర్ ప్లేస్ చేసి రవీంద్ర భారతి డిఫరెంట్ ప్లేసెస్ లో వేయాలి. ఆ ప్లేస్ ని కూడా చూసాం, భలే ఉంటుంది, ఓపెన్ థియేటర్ అదంతా. అది కూడా వీడియోలో చూపిస్తాను. అన్నకు కూడా ఫస్ట్ టైం చూపించాను. మేము మొత్తం వీడియో తీయకపోయాం, ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఉండదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళి మొత్తం నీట్ గా క్లీన్ గా క్యాప్చర్ చేయాలి. ఒకరోజు మళ్ళీ క్యాప్చర్ చేస్తాం ఏదైనా మంచి ఈవెంట్ ఉన్నప్పుడు.
అది అక్కడ చూసేసాం, అక్కడ కొంతమంది కలిసాం, వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతున్నాం ఇంటికి, అన్బాక్సింగ్ వీడియో చేసేద్దాం అనుకునేటప్పటికి ఉన్నాడు కదా దేవుడు, వర్షం పడ్డది. వర్షం సాక్షిగా మైకు కొని అలాగే పాడుకొని వచ్చేద్దాం అనుకున్నాం, అలాగే వచ్చేద్దాం అనుకుని తడిసిపోద్ది కదా అని చెప్పి పక్కన అయితే చల్లగా వర్షం, ఏమన్నా ఆకలి కడుపులో, మరి లోపలికి వెళ్ళాం. బేకరీ లోపలికి వెళ్ళాం. ఏం తిన్నావు నన్ను? ఒక చికెన్ పఫ్. అరే ఇదేం బలం, మైక్ పోతుందన్న, మ్యాగ్నెట్ పోతుందన్న. ఇదిగో ఇదే కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు మాకు ఏమన్నా దొరికితే అన్న పోతుందన్నా అన్న. ఎందుకన్నా బేకరీకి వెళ్ళాం. బేకరీలో మైక్ కొన్న సందర్భంగా స్వీట్ తినాలనిపించి గులాబ్ జామున్ తీసుకున్నాం. అవన్నీ వీడియో వేస్తా కదా మళ్ళీ చెప్పడం ఎందుకంటారా? బేకరీకి వెళ్ళాం, తిన్నాం. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఇది చేద్దాం అనుకున్నాం. అప్పటికే 4 అయిపోయింది, ఓపిక అయిపోయింది. తిరిగి ఒక ఎన్ని కిలోమీటర్లు, ఒక 65 ఎంతో తిరిగి ట్రాఫిక్ లో. 65 అంట మరి పెట్రోల్ కొట్టించి ఎంత తిరిగాం మనం అప్పుడు? ఒక 1836, మళ్ళీ ఈవినింగ్ ఒక 25. ఎంత అయింది? 18 50, 60, 61 అంతేలే, ఒక 70 తిరుగుంటామేమో రాత్రి. మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి వదిలేడు. ఆల్మోస్ట్ ఒక 80 తిరిగేసి ఉంటాను. తిరిగేసాం. మా ఇంటికి వచ్చి నన్ను వదిలేసి మళ్ళీ ల్యాంకోవర్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి. సో యాక్చువల్లీ ఏంటంటే, బాబు అన్బాక్స్ వీడియో చేద్దాం అంటే, లేదన్నా అలసిపోయానన్నా, టైర్డ్గా అన్నా అని చెప్పాడు. సరే పోరా అంటే బయలుదేరి ల్యాంకోవర్కి వెళ్ళాడు. నేను ఫోన్ చేశాను, అరే చిన్న మీటింగ్ ఉంది, పబ్కి వెళ్తున్నా, ఏంటి అంటే, అన్న వస్తున్నా, నేను వస్తున్నా అన్న. పబ్ లో ఒక చిన్న ఓకే, ఒక ప్రమోషనల్ వీడియో గురించి ఒక చిన్న మీటింగ్, నా ఫ్రెండ్ అది ప్లేస్. సో వాడిని కలవడానికి వెళ్తున్నా అంటే వస్తా అంటే వచ్చాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. వీడి బండిలో అక్కడికి వెళ్ళాం. ఆ మీటింగ్ ఫినిష్ చేసుకొని 9:30 ఆ మీటింగ్ ఫినిష్ చేసుకొని ఇంకొక మీటింగ్ కి మూవీ కాదు, వెబ్ సిరీస్ మీటింగ్ కి వెళ్ళాం. యాక్టింగ్ గురించి మాట్లాడడానికి, డేట్స్ అవి మాట్లాడుకోవడానికి వెళ్ళాం. 9:30కి వెళ్ళాం. 11 వరకు అక్కడ ఉన్నాం. 11 ఆ మీటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి ఇంకొక వెబ్ సిరీస్ మీటింగ్ కి వెళ్ళాం. వాళ్ళు 6 నుంచి ఫోన్ చేస్తున్నారు. మాకు 11 అయిందంటే ఏం పర్లేదు మేము రామా అంటే, డైరెక్టర్ వద్దురా బాబు నేనే వస్తున్నా, మా ఇంటికి వెళ్ళి ఉంది వేనే. సో వచ్చి 11 o'clock అతను కలిసి అక్కడ స్టోరీ అప్పుడు 11కి వెళ్ళాక స్టోరీ చెప్పాడు. 11:30కి వెళ్ళాం. స్టోరీ నరేషన్ అయిపోయి అక్కడ స్టోరీ అయ్యేటప్పటికి ఒక 1 hour, 12:30 అయింది. ఒక 1 hour చాలా పాత ఫ్రెండ్షిప్లు, పాత మ్యాటర్లు, డిస్కషన్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని మాట్లాడుకొని ఒక పిచ్చా పార్టీ పెట్టుకున్నాడు. 1:30 అయింది. 1:30కి మళ్ళీ ఈసారు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పొచ్చా? చెప్పలేదు. ఇంకొక కొంత కామన్ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు అప్పుడు జ్యూస్ తాగుదామన్నారు. జ్యూస్ కోసం తిరిగితే ఉంటే ఒక ప్లేస్ లో చికెన్, చపాతి బోటి, చపాతి ఎగ్ బుజ్జి ఇలా ఆర్డర్ చేసుకుని తలా ఒక ప్లేట్ తినేసి అక్కడికి బాబు అలసిపోయి బాబు నేను వెళ్ళిపోతున్నాను రా, నన్ను వదిలేరు రావు, మీ గ్రూప్ లో నన్ను ఎలిమినేట్ చేసాడు రా బాబు అని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మనం మళ్ళీ ఒక 25 kilometers ట్రావెల్ చేసి వెళ్ళి పడుకునేటప్పటికి నేను మణికొండలో ఉంటా, వీడు లీక్ చేయొద్దు ఏరియా ఉందా. సరే మణికొండ నుంచి ఒక 25 kilometers దూరంలో ఉంటాడు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ తినేసి మళ్ళీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పి అక్కడ నుంచి ఇంటికి వచ్చి పడుకునేటప్పుడు నైట్ 2 o'clock అయింది. ఇప్పుడు మార్నింగ్ 9కి వచ్చాడు, 9:30కి వచ్చాడు. మేము అన్ని సెట్ చేసుకుని షూట్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు 11 అవుతుంది. 11:30. సో 11కి వీడియో మేము రికార్డ్ చేస్తాం. ఇది ఓవరాల్ గా జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసి ఆడియో ఎలా ఉందో చూద్దాం. ఇంకోటి దానిలో ఉన్న చాలా టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి. మాకు ఇంకా దాని మీద అంత అవగాహన లేక మేము నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూ మంచి ఆడియోతో మీకు మంచి వీడియోలు ఇస్తాం. ఒకసారి ఫోన్ కట్ చేసి తీసుకొస్తే మైక్ సెట్ చేద్దాం. మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు నీ మైక్ ఏది నా మైక్ ఏది డిఫరెన్స్ పెట్టుకోవాలరా? ఎందుకు అలాగా? అంతే, ఎవరి మైక్ ఆడలే వాడాలి. సో మైక్ కనెక్ట్ చేసా అనమాట. ఇప్పుడు మైక్ ఇది కనెక్ట్ అయిన మైక్. సరే, సో ఇప్పుడు ఇంతకు ముందు ఆడియో, ఫస్ట్ ఆడియో ఐఫోన్ ఇన్ఫ్లుయెంట్ ఆడియో. రే ఏం చేస్తున్నా? ఐఫోన్ ఇన్ఫ్లుయెంట్ ఆడియో. రే ఇన్ఫర్మేషన్ ఒక్కరి చెప్పు. అది ఐఫోన్ మైక్ టెస్టింగ్.
1 2 3 ఓకే రెడీ. సో ఐఫోన్ లో ఇన్ఫ్రంట్ ఆడియో, తర్వాత నార్మల్ రికార్డ్ అయిన ఒరిజినల్ ఆడియో, ఇప్పుడు ఈ మైక్ తో ఆడియో. ఇప్పుడు మీకు ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అవుతుంది. ఆన్ చేయలేదు నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేస్తా. నాయిస్ క్యాన్సిలేషన్ ఈ బటన్ నొక్కు. ఒరే ఆన్ లోనే ఉందేమోరా. బ్లూ వస్తుంది యాక్చువల్గా. ఆఫ్ అయిపోయిందిరా. ఆ షేట్ అంటే దగ్గర పెట్టి వెళ్ళాలా? ఇది నార్మల్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఎక్కడ నొక్కాలి? ఆల్రెడీ నాయిస్ క్యాన్సిలేషన్ లోనే ఉంది. బ్లూ కలర్ ఇస్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు గ్రీన్ ఉంది కదా. ఇప్పుడు ఇది నార్మల్ రా. ఓకే ఓకే డన్ డన్. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అన్నా? అవును. సో నాయిస్ క్యాన్సిలేషన్ లోనే ఉంది. సో ఫైనలీ ఏదో ఒకటి ఉంటుంది చూసావా. నేను ఫస్ట్ లో వీడు చెప్పినట్టు అనుకునే వాళ్ళు ఏంట్రా ఇల్లు హెడ్ ఫోన్స్ కొనుక్కున్నా, గేమింగ్ చైర్ కొనుక్కున్నా, కొంతమంది మైక్ కొన్నాం, ఇది కొన్నాం అని చెప్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇది కొన్నప్పుడు నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. చిన్నప్పుడు మనకి ఇష్టమైన సైకిల్ బండో కొనుక్కుంటే ఎంత హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ ఉంటుందో. కంట్రోల్ కార్ కొనుక్కుంటా అలాగా ఇది కొనాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఫోన్ ఫస్ట్ అసలు ఫోన్తో ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. సో ఫైనల్లీ ఇది కొనగానే చాలా హ్యాపీగా అనిపించింది. రెగ్యులర్ గా అన్బాక్సింగ్ వీడియో చాలా మంది చేస్తారు. సో ఇది రెగ్యులర్ అన్బాక్సింగ్ వీడియో కాదు, నేను జస్ట్ మా ఛానల్ కోసం మేమేం చేస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ వీడియో ఇది. సో తర్వాత ఒక 10 వీడియోలు చేసేటప్పటికి, 10 వీడియోలు కూడా కాదు, ఒక 5 వీడియోలు చేసేటప్పటికి మా వీడియోస్ బాగాలేదు, కంటెంట్ బాగాలేదు, అసలు ఏం చేస్తున్నారు అని మా ఫ్రెండ్సే తిట్టాడు. వాయిస్ క్లారిటీ లేదురా అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి తిట్టాడు. అరే ఎందుకురా మీరు సోది, ఏది పడితే అది చేయకండి, చేస్తే మంచిగా చేయండి. అలా చేసుకుంటూ తర్వాత కొన్ని ఎడిటింగ్ నాకు అసలు రాదు. ఎడిటింగ్ సారే బాగా చూసి యూట్యూబ్లో రీసెర్చ్ చేసి అన్ని కంటెంట్లని ఏమంటారు, కంటెంట్లో ఒక ఐడియా వస్తే ఐడియా కూర్చోబెట్టుకొని రాసి ఎర్లీ మార్నింగ్ వచ్చి దాన్ని రాసుకొని మళ్ళీ ఆ వీడియోస్ మళ్ళీ అప్పటికప్పుడు షూట్ చేసి మళ్ళీ ఒక 2 వీడియోలు షూట్ చేసి ఇంటికి వచ్చి అన్నం తినేసేసి అదే లంచ్ చేసేసి మళ్ళీ వీడియోలు ఎడిట్ చేసి సాయంత్రం 5:30కి మళ్ళీ అప్లోడ్ చేయాలి. చాలా మంది తిట్టారు వాయిస్ బాగాలేదని. అసలు మీ ఇద్దరు ఏంట్రా యాక్టర్స్ అని చాలా మంది అన్నారు, పర్సనల్గా కామెంట్స్ పెట్టారు. మేము ఏం పట్టించుకోలే. ఫస్ట్ లో చాలా బాధ అనిపించింది, ఇష్టం వచ్చినట్టు తిడుతుండే. అంటే నాకు అనిపించింది, అంటే ఇంట్లో వాళ్ళు అందరూ మనల్ని బాగా చూసుకుంటారు కదా, మనం ఎలా ఉన్నా కూడా. బయట వాళ్ళు ఎవడెవడో తిడుతుంటే, అంటే ఎవరెవరో అంటే తెలియని వాళ్ళు ఎవరో కామెంట్స్ లోను, పర్సనల్ గా కూడా ఫ్రెండ్స్ కూడా కామెంట్స్ లో ఎవరు పెద్ద తిట్టలేదు. కామెంట్స్ లో అంటే నా ఫ్రెండ్సే ఫ్రెండ్స్ కామెంట్ బేసిక్ ఏంటంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనల్ని ఎంకరేజ్ చేసేది మన చుట్టుపక్కల వాళ్ళే, ఫస్ట్ డిస్కరేజ్ చేసేది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఒక అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకడు ఎదిగాక వాడు ఎదిగాడు రా, నేను ఆ రోజు చెప్తున్నాడు పెద్దోడు అవుతాడని అంటారు. అది ఎవడన్నా అంటాడు, అరే ఎదిగే టైంలో సపోర్ట్ ఇవ్వండిరా, అది ఎవడు ఇచ్చిస్తాడు. అదే ప్రాబ్లం. అంటే మేము కంటెంట్ మేకింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఒక ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా. నాకు ఉండేదన్నమాట, అంటే క్వాలిటీగా చేయాలి అది ఇది అని. సో ఐఫోన్ 16 Pro తీసుకుందాం ఫిక్స్ అయిన తర్వాత 4 నెలలకు 3 నెలలకు 16 లాంచ్ అయింది. లాంచ్ అయిన ఒక 2 months ఫోన్ కొన్నాం. ఫోన్ కొనగానే కంటెంట్ మేకింగ్ స్టార్ట్ చేసాం. ఇది వీడు చెప్పినట్టే రీల్స్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలా నెగిటివిటీ వచ్చింది. నాకు కూడా నా ఫ్రెండ్స్ నువ్వు సినిమాలు చేస్తున్నావు, సిరీస్లు చేస్తున్నావు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నావు, అవసరమా ఈ టైంలో రీల్స్. సో ఎవడు ఏం పెట్టినా నేను పట్టించుకోదలుచుకోవాలి, ఎందుకంటే ఎవడు మనకి ఏం చేయడు, కంటెంటే చెయ్యాలి, కంటెంట్ తోనే మనం ఏదైనా ముందుకు రావాలి. చేసాం ఫిక్స్ వీడియోలు 40 వీడియోలు 46వ వీడియో 56 వీడియో 1.8 million కొట్టింది. అంతే మారిపోయింది మొత్తం. తర్వాత ఏది పెట్టినా వెళ్తూనే ఉన్నాయి, 20K 30K 40K, ఒక 700K 800K అలాగే వెళ్ళిపోతూనే ఉన్నాయి. నేను నెంబర్స్ కౌంట్ అనుకోలేదు, బేసిక్ ఏమనుకున్నా అంటే 100 days 100 videos చేయాలి. ఫస్ట్ టార్గెట్ ప్రతి వీడియో అయినా ఏ వీడియో పెట్టినా కూడా 10K క్రాస్ అయితే 10,001 వ్యూ వస్తే చెప్తా అది కూడా చెప్తా. నేనేమనుకున్నానంటే 100 days 100 videos చేద్దాం, ఇంత ఖర్చు పెట్టి 1,50,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాం, దాన్ని న్యాయం చేయాలి. 100 days 100 videos అనేది నా ఛాలెంజ్. సో 100 videos చేయాలని పెట్టుకున్నా. బాబు గారు ఎంట్రీ ఇచ్చారు, వీడియో స్టార్ట్ చేసా. అన్న ఈ
2000, 3000, 4000, 6000 ఈ నెంబర్లు బాగాలేవన్నా 10K బాగుంటది, 10 వచ్చి ఇలా K ఉండాలన్నా ప్రతి వీడియో 10K మన టార్గెట్ అన్నా అన్నాడు. సరే అన్నా 10K కొట్టగానే బాబు సూపర్ అన్నాడు. కట్ చేస్తే ఒక వీడియో 1,00,000 దాటింది. అన్న 1,00,000 రావాలన్నా మన టార్గెట్ 1,00,000 అన్నాడు. సరే 1,00,000 వెళ్తున్నాయి, 2 లక్షలు 3 లక్షలు వెళ్తున్నాయి, ఒకటి 5 లక్షలు కొట్టింది మనోడు. ఓకే ఇంకొంచెం ఇప్పుడు 1,00,000 పోయింది, ఇప్పుడు మినిమం 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు కావాలి, వెళ్తున్నాయి 6 లక్షలు 7 లక్షలు వెళ్తున్నాయి. 1,000,000 కొట్టింది. 1,000,000 కొట్టగానే అన్నా అన్నాడు. ఇంకా 1,000,000 లేనిదే బాబుకి ఆనట్లేదు. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే చూడరా అంటే అన్న 1,00,000 కూడా పోవట్లేదు నేను చూడండి అంటున్నాడు. 1,000,000 పోతేనే బాబుకి ఆనట్లేదు. అలా 2 మిలియన్ 5 మిలియన్ వీడియోస్ వరకు వచ్చాయి. మనం మాక్సిమం మనకి 5 మిలియన్ వీడియో ఉంది యూట్యూబ్ లో. 5 నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, ఒక అదే బిజినెస్ మ్యాన్ లోనో అంటాడు కదన్నా, ఒక మహేష్ బాబు గారు ఒక సినిమాలో అంటారు, టార్గెట్ ఒక 50 మంది గన్ పట్టుకుని ఒక గ్రౌండ్ లో నడిచొస్తే ఎలా ఉంటది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది చేశారు. 50 మంది అలా ఉంటే మనకి 1,00,000 మంది లైక్ కొడతారు, మన వీడియో చూస్తున్నారు. 1,00,000 మందిని ఇమాజిన్ చేసుకుని ఒక ఆడిటోరియం, ఒక స్టేడియం సరిపోదు. అదే రా, ఇప్పుడు ఎలా ఉంటదంటే పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అలా కాదు. ఓవరాల్ గా మనకి లాస్ట్ మంత్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. 10 మిలియన్ ఓవరాల్ గా 30 వీడియోస్ కి 10 మిలియన్ ఉన్నాయి కదరా. అలా ఆలోచించు. అన్ని కంటెంట్ పోవాలని లేదు, మీకు నచ్చితే మీరు చూస్తారు, మీకు నచ్చకపోతే 500 కూడా వెళ్ళలేదు. ఒకటి 500 580 నాది సెపరేట్ లేదో పెడితే. నువ్వు గ్రో చేయాలి, మెల్లిగా గ్రో అయితే. సో వంశీ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి వంశీ_పొనమంటి. అందరు వీడియోలు చూస్తున్నారు, బాగుంది. బాబుని గుర్తుపట్టట్లేరు, ఫాలో చేయట్లేరు, చాలా ఫీల్. హైలైట్ విషయం చెప్పాలి కదా, అదంతా ఈ వ్లాగ్ లో చెప్తాం. చెప్పేద్దాం. ఏ వ్లాగ్ అయితే ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇద్దరం కలిపి ఒక ఇప్పుడు 156 వీడియోస్ అయ్యాయి. దానిలో నేను 154 ఇంకా 2 రిలీజ్ చేయలేదు కదా, ఉన్నాయి కదా మన ఉన్నాయి కానీ రిలీజ్ అవ్వలేదు. ఓకే 154 వీడియోస్ అనుకోండి. సో ఓవరాల్ 155. అందులో నేను ఒక 30 వీడియోస్ చేయలేదు, నాకు పర్సనల్ రీజన్స్ ఉండి నేను వేరే షూట్స్కి వెళ్ళడం వల్ల 35 వీడియోస్ చేయలేదు. ఒక 120 వీడియోస్ చేశాను. ఆ 120 వీడియోస్లోనే వైరల్ అయిపోయి హిట్ కొట్టేసి అందరూ పొగిడేశారు. ఎక్కడ లేని వాళ్ళందరూ మెసేజ్ చేసి, అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫస్ట్ లో ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ పాజిటివ్ గా ఫోన్ చేసి మాట్లాడారు. అరే అత్తర కొట్టేస్తున్నారు, వీళ్ళు కమ్ అండ్ జాయిన్, మేము కూడా చేస్తాం. ఓకే బాగుంది, అక్కడ వరకు బాగుంది. ఓకే ఫీల్ అవుతాడా మళ్ళీ మనోడు అవడేమో. యష్ బాబు మాతో పాటు చార్జర్ వీడియో ఒకటి చేసి, పేరు వద్దులేదు చెప్పు, సర్లే చెప్పు. యష్ బాబు చార్జర్ వీడియో చేశారు. నేను ఏంటంటే ప్రతి ఒక్కడికి ఉంటది కదా, నాకు ఉంది, ఏంటి ఇన్ని వీడియోస్ చేస్తుందని ఎక్కడ ఎవరో గుర్తుపట్టట్లేదు ఏంటి అసలు. చాలా మంది ఈయనతో వెళ్ళాను అనుకోండి, అందరు గుర్తుపడుతున్నారు, అదేంటది అర్థం కావట్లేదు నాకు. అంటే వీడు 120 వీడియోలు అప్పటికి 100 అయిపోయింది. వీడు 75 వీడియోస్ చేశాడు. యశ్ 3 వీడియోలు చేశాడు. ఆడెక్కడో బయటకు వెళ్తే అందరు అమ్మాయిలు వచ్చి బ్రో మీ వీడియో, అంటే బ్రో కాదు నేను ఫ్లోలో, మీ వీడియోలు చాలా బాగుంటాయండి మీరు చూస్తాను ఆడితో ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నాడు. ఆడొచ్చి అన్న అమ్మాయిలు అందరూ గుర్తుపడుతున్నారన్నా అన్నాడు. ఈడు అన్న ఇంకొక అతను వచ్చారు అవన్నీ కట్ చేసి నెక్స్ట్ డే సినిమా ఇంకొక అతనితో ఒక వీడియో చేశాను. ఆ వీడియో రిలీజ్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 6:30 కాల్ ఒక సినిమా నుంచి, ఇలా సినిమాలో ఫ్రెండ్ రోల్ ఉందండి, మీరు నిన్న మీతో పాటు యాక్ట్ చేసినప్పుడు ఇద్దరు కావాలన్నారు. సో కొన్ని థింగ్స్ అది నాకు వర్కౌట్ కాలేదు, నేను ఆ ప్రాజెక్ట్ చేయలేదు. కానీ అబ్బాయి ఇమీడియట్ గా అదే రోజు, అంటే వీడియో ఈరోజు షూట్ చేసి ఈరోజు ఈవినింగ్ పెడితే నెక్స్ట్ డే ఈవినింగ్ షూట్ లో ఉన్నాడు, మూవీ షూట్ లో ఉన్నాడు. అయిపోయింది. ఇంకొక అబ్బాయి వచ్చాడు, వాడు ఒక 4-5 వీడియోలు చేశాడు. ఆడికి ఇన్స్టాగ్రామ్ లో మంచిగా ఫాలోయింగ్ వస్తుంది, ఆడిని బాగా గుర్తుపడుతున్నాడు. బాబు ఇప్పటికి 120 వీడియోలు చేస్తే, మొన్న ఫ్రెండ్ కి ఐఫోన్ కొనాలని ఐఫోన్ స్టోర్ కి వెళ్ళాం. వెళ్తే అతను స్టోర్ లో అతను వచ్చి బ్రో మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో, అయినా మీరు ర్యాపిడోలో అబ్బాయిని భయంకరంగా ఏడిపిస్తారు పాపం బ్రో అబ్బాయి అంటే. వీడు అప్పుడే నాకు బాయ్ చెప్పి స్టోర్ నుంచి బయటకు వెళ్తాడు. నేను స్టోర్ లో ఉన్నా, ఇలా వెనక్కి తిరిగి రే వంశీ డ్రా అన్న. వాడు వచ్చాడు, బ్రో ఈ అబ్బాయిని గుర్తుపెట్టారు అంటే ఎవరు బ్రో అన్నాడు. ఈయనే బ్రో నువ్వు చెప్పిన పాపం అబ్బాయి అన్న. అరే హ్యాట్ తీరా గుర్తుపట్టట్లేదు అంటే అప్పుడు హ్యాట్ తీసాడు. సో ఒకసారి సినిమాకి వెళ్ళిన, ఏం సినిమా వర్షం ప్రభాస్ సినిమా అన్న
ఏ సినిమా రీ రిలీజ్ ఆ రోజు మాట్లాడారు? మనం అన్ని రిలీజ్కి వెళ్తాం. చాలా రీ రిలీజ్ కవర్ చేసేసాం మేము. ఒక వర్షం సినిమాకి వెళ్ళినప్పుడు వర్షమే ఒక సేమ్ ఇదేలాగా ఒకరు వచ్చి వీడియోల గురించి నాతో మాట్లాడారు. వీడిని చూపిస్తే వీడిని గుర్తుపట్టలే. అలా చాలా సార్లు వీడిని గుర్తుపట్టరు, వచ్చి నాతో మాట్లాడుతుంటారు. అరే వీడిని ఎందుకు గుర్తుపట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఫిల్టర్ వైట్ అవడానికి కొంచెం నేను అదే అనిపిస్తుంటా, వీడియోలో ఫిల్టర్ వేస్తున్నాం కదరా, నువ్వు కొంచెం అందంగా కనపడుతున్నావు, ఫిల్టర్ తీసేస్తే గుర్తుపట్టట్లేదు అంటే అందంగా లేనా నేను? మరి ఫిల్టర్ వేస్తే గుర్తుపట్టేస్తున్నారు, ఫిల్టర్ తీసేస్తే మర్చిపోతున్నారు. ఏం చేస్తాం, వీడియోలో బాగా గుర్తుపడుతున్నారు కదా. సో అందుకే చెప్తున్నా, వంశీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్ళి ఫాలో చేయండి. వంశీకి యూట్యూబ్ ఛానల్ లేదు, సో మన ఛానలే ఇదే. సో సపరేట్ యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. ఇన్స్టాగ్రామ్ అయితే నాది రమేష్ భువనగిరి, వాడిది వంశీ _పొనమంటి. ప్రతి వీడియోలో కొలాబ్ చేస్తాను. వంశీని ఇష్టపడే వాళ్ళు, వంశీ కామెడీ చూసేవాళ్ళు, మా వీడియోలు ఇష్టపడే వాళ్ళు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో వాడిని ఫాలో చేయండి. వాడిని కూడా గుర్తుపట్టండి, హాయ్ చెప్పండి. అవుతుంది, ఫ్లోలో అయిపోతుంది, అన్ని అయిపోతాయి. సో అది మ్యాటర్. ఇప్పుడు కిందకి వెళ్ళి రేంజ్ టెస్ట్ చేద్దాం. దీనికి ముందు మధ్యలో మేమేం బాగోతాలు చేసాం అవి కూడా పెట్టేస్తాం. అది ఎడిట్ లో కూర్చున్నప్పుడు దాన్ని ఎటో వేస్తా, దాని గురించి లైట్. ఇప్పుడు కిందకి వెళ్దాం, అసలు ఒక రేంజ్ టెస్ట్ చేద్దాం. ఈ మైక్ ఎంత రేంజ్ వస్తుంది, ఎలా వస్తుంది ఆడియో చూద్దాం. చలో కిందకి వెళ్దాం. ఫోన్ తీసుకురా, ఫోన్ కట్ చేయాలరా, అదొక పని ఉంది. కింద కూర్చున్నా, ఫోన్ తీసుకురావే. డిఫరెన్స్ కొంచెం వెనక్కి వెళ్ళి స్టెప్ వెనక్కి వెళ్ళి బే. డిఫరెన్స్ ఇట్రా ఇటుకి మైక్ పెట్టుకోరా అంటే ఏం చేస్తున్నాడు చూడు. డిఫరెన్స్ వస్తుందా? 100% వస్తుంది. పెట్టి ఇక్కడ పెట్టు. డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఆడియో డిఫరెన్స్ పెరుగుతుంది కదరా. సో రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ బయట ఉన్నాం, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, గోళల్లో ఉన్నాయి, ఆడెవరో బట్టలు దిగుతున్నారు, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఈ ఆడియో అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వెనక్కి వెళ్ళి 1 hand డిస్టెన్స్ ఫస్ట్ వినిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 hand డిస్టెన్స్, ఇది కూడా అంతే కదా. రా. సో అక్కడ ఆడు వస్తున్నాడు కదా, ఆడి పేరేంటి? తమ్ముడు చింటూ. కాదు, చింటూ కదా ఆడి పేరేంటబ్బా? చింటూ తమ్ముడు. ఆడి పేరు ఒరే ఆడి మీదకి వస్తాడు. ఇటు పేరేంటి? అరే నీ పేరేంట్రా? తమ్ముడు. చికెన్ పేరేంటి? ఇటు పేరు మర్చిపోయాను రా. పేరేంట్రా? నో రారా, వెనక్కి రారా. భయ్యా నాకు భయం భయ్యా, ఇది కరిచిందనుకో. నాకు కూడా భయం, అందుకే దాని మీద చెయ్యాలి. కాదు, ఇది వస్తుందో లేదో మాకు తెలియట్లేదు. అన్నా నమస్తే చింటూ బాయ్. కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా నాయిస్ వస్తుంది, టైల్స్ కటింగ్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఇంత దూరం వస్తుందో లేదో మాకు క్లారిటీ కూడా లేదు. అక్కడ ఎక్కడో ఫోన్ ఉంది చిన్నగాను. సో నుంచి మేము ఒక 1, 2, 3 బిల్డింగ్ల అవతల వచ్చున్నాము. ఒక 100 meters ఇది. ఏమో మనకు అంత ఐడియా లేదు, కొంచెం వెనక్కి వెళ్దాం, రేంజ్ అయితే చెప్తా. సరే. మైక్ అని ఫైనల్లీ మైక్ కొన్నాం. ఇది రేంజ్ టెస్ట్ వీడియో. ఏంట్రా మీ మైక్ గోలా అని చెప్పేసి ఆల్రెడీ తిట్టేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ వరకు వస్తే చాలు, ఇంకెళ్దాం కదా. నేను ఫ్యామిలీ టూర్కి తీసుకెళ్తాడు, ఒక 5 4 ఓకేనా. ఇప్పుడు ఇది మళ్ళీ 1 hand డిస్టెన్స్లోకి వచ్చేసాం. బేసిక్ ఇందాక వీడియోలో డౌట్ వచ్చింది, నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేసామా లేదా అని. నాది ఒకటి గ్రీన్ ఉంది, వాడిది బ్లూ ఉంది. ఏది బ్లూ, ఏది గ్రీన్, ఏది నాయిస్ క్యాన్సిలేషన్ మాకు అర్థం కాల. సో కంటిన్యూ ద వీడియో. ఇంకొక రేంజ్ టెస్ట్ చేస్తాను, మళ్ళీ వెళ్తున్నాం ఆ కార్ దగ్గరికి వెళ్దాం. 1 hand డిస్టెన్స్ లో ఫస్ట్. హలో చింటూ తమ్ముడు, వెయిటింగ్. చింటూ చికెన్ తిన్నావా తమ్ముడు? ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ కార్ సౌండ్ వస్తుందా లేదా. చుమ్కి ఎదురా చింటూగా. ఓకే కూల్. అదేంట్రా తమ్ముడు, చికెన్ తినలేను. అగో సమోసా అంకుల్ వస్తున్నాడు. అరే సమోసా తీసిరా. సమోసా కన్స్ట్రక్షన్ సౌండ్, సమోసా సౌండ్. అన్నా సమోసా ఆన్ కరో భయ్యా, ఆన్ కరో. यूट्यूबर भाई, हाँ मालूम है
ఆ రోజు మనం ఒక వీడియో చేసాం సమోసే हाँ? 550 रुपीज भाई 2 लोग है, 2 हम नहीं समोसा खा सकते, वो खाते। एक दे दो कितना है? 10 को कितना? 20 के 5 అంటే ఎంత? 25 25 అంట। ఏదేదో టేస్ట్ చేసి చెప్తా। తెలుగు వచ్చా? हिंदी मेरे को हिंदी आता, समझते मेरे हिंदी, मेरे को हिंदी थोड़ा थोड़ा मालूम। తినవే అరే అది దానికి ఎందుకు పెట్టావురా? ఏంది చాలా? చాలా ఎక్కువ థ్యాంక్ యూ आप फेमस हो रहे। ఫస్ట్ మనం పోవాలి ఆయన పోవాలి माइक कितने का था भाई? 14,000। 14,000। आप सुबह कितने बजे को का ये काम को आता? अभी भी आ रहा अभी आ रहे हैं इधर आ इधर पार करो। इधर भैया इधर आओ यार हाँ वीडियो हो रहा है, रिकॉर्ड हो रहे हैं। तुम वायरल इधर आओ, होना सेंटर बोले आओ। तो हम वायरल होना फाइल है नाम क्या है? मेरा नाम है विशाल। हाँ? क्या है विशाल पार्ट टाइम कहाँ से हैं आप? अयोध्या अयोध्या राम मंदिर राम मंदिर। जय श्री राम और देना आपको वैसा मैं डाइट में हूँ डाइट में। कौन बनाते हैं? ये कारखाने से लिया, कौन बनाते हैं? ये कारखाने से लिया था मैं। कारखाने से ले आता है ना लोग, समझ में नहीं आ रहा भैया कारखाने से लेके आता हूँ। कौन तुम करते हैं? नहीं, हम जो है पढ़ाई करते हैं। पढ़ाई कर रहे हैं इधर हाँ, क्या क्या पढ़ाई करते हैं? पढ़ाई पूरा हो गया है ग्रेजुएशन, हम जो है यूपीएससी की तैयारी करते हैं। आप किधर से? अयोध्या से अयोध्या से। फैमिली रहते हैं इधर आप भी अकेला డైలీ బెస్ట్ डेली बस కిतना అయితే డైలీ? ఏం ఛాలెంజ్ ఇది? ఏం ఛాలెంజ్ ఇది? అన్న ఎంత సంపాదించాడు కనుక్కుందాం। డైలీ ఎంత వస్తాయన్న? नहीं नहीं కిतना అయితే డైలీ? नॉट जोकिंग फोन తీసుకురా। 700 एक दिन। तुम सैलरी है, नहीं तुम खरीदते बेचते। ఆయన కొని అమ్ముతాడంట, రోజుకి 700 వస్తాయంట। 700 into 30 21,000। कैलकुलेशन मेरे से पूछो यार, क्या करना है? చూడు ఆయన చెప్పేసాడు క్యాల్కులేటర్ లేసే లోపల क्या पड़ता है? मैं यूपीएससी UPSC? आई विल प्रिपेयर द यूपीएससी। యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ। डिग्री कंप्लीट ఈడికి సిగ్గు లేదు। कांग्रेट्स भैया यू కంగ్రాట్స్। पानी पीजिए। తీకే తీకే నో नहीं 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 बस बस తీకే నో రాలా पियो यूपीएससी प्रिपेयर हो रहा है यूपीएससी प्रिपेयर कर रहे हैं, और ये भी कर रहे हैं पार्ट टाइम। పట్టుకోరా। अरे नहीं 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 मैं नहीं 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 सामने అయితే ఆడియో వచ్చేది మధ్యలో పట్టుకో। मेरा टाइम लॉस हो रहा है यार, मेरे को जाना होगा। ओके एक मिनट सॉरी 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 टाइम అవుతుందండి। 1 मिनट వీడియో కట్ करके पे करो। కాదు సో అది మనోడు యూపీఎస్సీ చదువుకుంటూ సమోసాలు ఇక్కడ అమ్ముతూ 700 కి డైలీ ఐఎస్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ నేనేమో డిగ్రీ కూడా కష్టాల మీద కంప్లీట్ చేశాను। అసలు నా మీద నాకే సిగ్గేస్తుంది bro. ఇప్పుడు ఏం చేయాలి సంశి? అది కూడా తక్కువ అవుతుంది చాలా మంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా బాగా చదువుకో। ఓకే అసలు చదవమే చదవం మనం మా కాలేజ్ పేమెంట్ కాదు కాదు మన కాలేజ్ లో బస్ స్టాండ్ దగ్గర అక్కడిక్కడ కూర్చుంటారన్న మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అరే మీకే రే కాలేజ్కి వెళ్ళి బస్ స్టాండ్ లో అక్కడెక్కడ కూర్చోబెట్టి నన్ను కూడా ఇలా నాశనం చేశారా అన్న సమోసాలు అమ్ముతూ 700కి యూపీఎస్సీ చదువుకోవడానికి టైం లేక ఈ అమ్మ జీవితం నాకు అర్థం కావట్లేదు। ఐఏఎస్ చదువుతున్నాడంట, మీరు బాగుపడండి, ఇట్లాంటి వాళ్ళు నాశనం చేయకండి అని వంశీ చెప్తున్నాడు। వంశీ ఫ్రెండ్స్ అందరూ ఎదవలంట, వీడే ఎదవ అనుకున్నా, వీడికన్నా ఎదవలా మీరందరూ? కాదన్నా రేంజ్ టెస్ట్ చేద్దామని అనుకున్నాము, ఎక్కడికో వెళ్ళిపోయాడు, అనుకోకుండా ఆయన వచ్చేసాడు। మేము అనుకోలేదు ఈ కాన్సెప్ట్ ఏది అనుకోలేదు। మళ్ళీ వస్తాను నేను మనోడికి పే చేసేసి। సో ఓవరాల్ గా వీడియో ఇది ఫైనల్ ఇంకేమైనా చెప్తున్నావా? అద్దరు కొట్టేసాడు మన ఓన్ చూసి నేను ఇన్స్పైర్ అయిపోయాను। వీడియో ఎండింగ్ లో మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది। సో డూ ఫాలో అవర్ ఛానల్, కంటిన్యూస్ గా ఎవ్రీ ఫ్రైడే ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాం। బాయ్ బోలో నా బాయ్ బోలో इधर आके एक बार बाय बोलो। आओ बाय बोलो बाय। बोलो को नहीं आते आप सब्सक्राइब टू माय चैनल, बोलो ना सब्सक्राइब टू रमेश भुवनगिरी यूट्यूब चैनल। उधर देख कर बोलो। अरे ठीक है रे। एक बार बोलो। नहीं आपका भी एक चैनल है ना, वो भी बोलो। नहीं चैनल का अभी नहीं स्टार्ट किया? नहीं स्टार्ट किया था, वो डिलीट कर दिया, अब दूसरा स्टार्ट करना है। ओके मेरे चैनल नाम है रमेश भुवनगिरी। रमेश भुवनगिरी, सब्सक्राइब टू ऑल फ्रेंड्स।
థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆయన టైం అవుతుంది పాపం, చదువుకుంటూ పని చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చి పంపించేద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. దేర్